సో హాయ్ గైస్, ఇవాళ చాలా పాయింట్లు ఉన్నాయి కవర్ చేయడానికి. టైం అస్సలు లేదు, ఎందుకంటే మనం తెలుసు కదా ఓన్లీ 3 minutes ఫర్ సెక్. సో రీతు చౌదరి దగ్గరుండి పవన్ గిన్నెలు కడిపిస్తున్నాడు అనమాట. సో యాక్చువల్లీ ప్లేట్స్ కూడా నీతోనే కడిపించాలి, కాకపోతే నీ మీద కనికరించి నేను ప్లేట్స్ స్కిప్ చేయించాను అని చెప్పి చిన్న షో కొడుతుంటాడు రీతుతోని. సో మరి ట్రాక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఇక్కడ రీతు చౌదరి ఇద్దరు పవన్లతో కూడా ట్రాక్ నడుపుతుంది అని నాకు అనిపిస్తుంది. సో ఎలిమినేషన్ ఎపిసోడ్ నేను చెప్పను, ఎందుకంటే ఇవాళ అదే మెయిన్ ప్లాట్. సో అది మీరు వాళ్ళ ఎపిసోడ్ లో చూస్తారు. బర్నీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని నామినేట్ చేయని చెప్పి బర్నీకి బిగ్ బాస్ ఆప్షన్ ఇస్తాడనమాట. సో అప్పుడేమో ఎవరెవరంటే వాళ్ళిద్దరు, ఒకరు డీమాన్ పవన్, ఇంకొకరు మర్యాద మనీష్. వాళ్ళిద్దరిలో బర్నీ డీమాన్ పవన్ ని చూస్ చేసుకుంటాడు. సో డీమాన్ పవన్ ని చూస్ చేసుకుని ఏం చెప్తాడంటే, నీతో నాకు అంత ర్యాపో లేదు, సో అందువల్ల నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని చెప్తారు. కాకపోతే డీమాన్ పవన్ దానికి ఒప్పుకోడు అనమాట. సార్ మన ఇద్దరికి ర్యాపో బాగానే ఉంది, కాకపోతే నేను మరీ అంత ప్లెజెంట్ గా మీతో లేనని చెప్పండి, అంతే, మన ఇద్దరికి ర్యాపో లేదు అది ఇది అని చెప్పొద్దు అని అంటాడు డీమాన్ పవన్. ఫైనల్ గా ఎవరెవరు నామినేట్ అయ్యాడో బిగ్ బాస్ వాళ్ళ పేర్లు రివీల్ చేస్తాడు. వాళ్ళు ఎవరెవరంటే సంజన, సృష్టి, రాము, సుమన, రీతు, ఇమాన్యుల్, తనుజ, భరణి. ఆనర్స్ లో డీమాన్ పవన్. ప్రియా అయితే ఇలాగ అంటుంది అనమాట మనీష్ తోని. సో మనం నామినేట్ అయితేనే జనాల్లో మన పొటెన్షియల్ ఏంటో మనకు తెలుస్తుంది. సో నేను నామినేట్ అవ్వడానికి చాలా ట్రై చేశాను, చాలా మందిని గెలికాను అని. సో మళ్ళీ ప్రియా అడుగుతుంది అనమాట మనీష్ని, ఎందుకని నువ్వు అలాగా ఒక్కడవే నైట్ కూర్చున్నావు అని. సో అప్పుడు మనీష్ సమాధానం చెప్తాడనమాట. ఏమనంటే, సో నాకు ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ అవుతున్నారు, సో వాళ్ళలోనే నేను కొట్లాడాలా అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా స్ట్రగుల్ అవుతున్నాను నేను. సో ముందు ముందు ఇలాగే ఉంటదేమో అని భయం వేస్తుంది, అందుకనే నాలో నేనే మాట్లాడుకున్నాను నైట్ పూల్ దగ్గర కూర్చొని అనేసి మనీష్ ప్రియతో అంటాడనమాట. సో మనీష్ని ప్రియ అడుగుతుంది అనమాట, నీకు ఎవరు ఎలిమినేట్ అవ్వాలని ఉంది అనేసి. సో అప్పుడు మనీష్ ఏమో, నాకు ఖచ్చితంగా నాకు సంజన ఎలిమినేట్ అయితే చాలా బాగుంటది, ఎందుకంటే మన గ్రూప్ డిస్కషన్ లో కూడా నేను సంజననే ఎలిమినేట్ అవ్వాలి అనేసి నేను చెప్పాను. సో అందువల్ల నా మాట ప్రకారం సంజన ఎలిమినేట్ అయితే నేను చాలా సంతోషంగా ఉంటాను అన్నట్టు చెప్పాడు మనీష్. సో తర్వాత కూర్చొని ఉంటారు అన్నమాట. కూర్చొని ఉంటే సంజన వచ్చి కొంచెం టీ కావాలి అని అడుగుతుంది. ఇప్పుడు చాలా నార్మల్ గా అడుగుతుంది, ఎవరికైనా అనిపిస్తుంది టీ తాగాలి, కాఫీ తాగాలి అనేసి. సో ఆవిడ కూడా చాలా క్యాజువల్ గా వచ్చి అడుగుతుంది కొంచెం టీ కావాలి అని. టీ కావాలి అని అడిగితే అప్పుడేమో ప్రియా ఏమొచ్చి, మీకు ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితేనే ఇస్తాను, లేకపోతే మీకు అసలు ఏ టీ గీ ఇవ్వను అని చెప్పేస్తుంది క్లియర్ గా. సో చెప్పేస్తే అప్పుడేమో, సో ఆవిడేమొచ్చి వీళ్ళకి తెలియకుండా ఇంకా నీట్ గా ఒక గుడ్ వేసేస్తుంది అనమాట. సో ఇప్పటికింతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.